అస్మద్గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నాకు కామెంట్ పెట్టారు, దక్షిణామూర్తి గురించి చెప్పండి అని. దక్షిణామూర్తి చిత్రపటం పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, నియమాలు ఏమైనా ఉన్నాయా? చాలా అసలు దక్షిణామూర్తి చిత్రపటం, దక్షిణామూర్తి గురించి మనకి ఆలోచన రావడమే మన అదృష్టం. ఎందుకంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుంచైనా మనకి దిక్కుతోచని స్థితిలో జీవన్ మరణ సమస్యల నుంచి కూడా, మనకి అనేక గ్రహ బాధల నుంచి కూడా, మనకి ఏమీ తెలియని దిక్కుతోచని స్థితిలో వెళ్తున్నప్పుడు దారి చూపించే చుక్క అనిలాగా మనల్ని ముందుకు నడిపించే ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే దక్షిణామూర్తి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా పరమ పూజనీయులు. అసలు దక్షిణామూర్తి పేరు తలుచుకోవడమే పూర్వజన్మ సుకృతం. దక్షిణామూర్తి గురించి ఆరాధన చేయడమే ఇంకో సుకృతం. ప్రత్యేకించి గురువారం నాడు దక్షిణామూర్తిని మనం కొలుస్తున్నాము అంటే, దక్షిణామూర్తి యొక్క ఒక్క శ్లోకాన్నైనా మనం స్మరించుకుంటున్నామంటే మన అదృష్టమే. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, దక్షిణామూర్తి యొక్క చిత్రపటం ఎక్కడ ఉండాలి అంటే ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఉన్నటువంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే తూర్పు సింహద్వారం ఉంటే తలుపు తీసిన వెంటనే తలుపుకి వెనకాల, ఇప్పుడు నేను ఇది మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. తలుపు వెనకాల దక్షిణామూర్తి చిత్రపటం, అలాగే ఆ పక్కనే శివ కుటుంబం రెండు కూడా ఉన్నాయి. నన్ను చూడండి, ఒక అవగాహన కోసం. అందరికీ తెలుసు దక్షిణామూర్తి స్వామి. సరే, ఇప్పుడు ఈ ఫోటో ఎక్కడ పెట్టుకోవాలి, ఒకవేళ పెట్టుకుంటే ఏమైనా నియమాలు ఉన్నాయా, ఏమైనా చదవాలా? చూడండి, నేను ఇంట్లో ఉపయోగించే దక్షిణామూర్తి చిత్రపటం అయితే ఇదే అనమాట. అంటే ఇలాంటి చిత్రపటమే తీసుకోవాలి అని చెప్పి నేను అనట్లేదు, మీ ఇష్టం. మాకు పూజ గదిలో ఉండే చిత్రపటం వేరే కలర్ కాంబినేషన్ వేరేగా ఉంటుంది. ఇక్కడేమో ఇది హాల్లో పెట్టుకుంటే చిత్రపటం అనమాట. ఒకసారి చూడండి, ఈ మూల ఈశాన్యం మూల ఉత్తరపు గోడకేమో దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టాను. ఆ పక్కన శివ కుటుంబం ఉన్నారు. అలా ఇది మెయిన్ డోరు. ఇంకో పైన ఆ ఫోటో పెట్టాము. ఇంకో తలుపు వెనకాలన్నమాట. పూజ గదిలో కూడా దక్షిణకోమని చెప్పారు. బాగుంది, ఇదేదో కూడా నాకు చాలా చక్కగా ఉంది. అయితే నియమాలు అంటారా, మీకు ఏ శ్లోకాలు రావు, ఏమీ రావు, ఏం చేయలేము, అలాంటప్పుడు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. హాయిగా దక్షిణామూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అలా చూస్తూ మౌనంగా, ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం, ఆయన మౌనంలోనే ఉంటారు. మనం కూడా అలా మౌనంగా తదేకంగా ఆయన యొక్క చిత్రపటాన్ని, ఆయన ముఖాన్ని, ఆ తాటంకాలు ఉంటాయి కదా, ఒకదానికి ఏమో ఒక రకం ఉంటుంది, ఇంకో దానికి ఇంకొక రకం ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. అంటే దక్షిణామూర్తి అంటే కేవలం దక్షిణామూర్తి స్వరూపమే కాదు, అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వం కూడా ఉంది. అందుకనే అమ్మవారు పెట్టుకునేటటువంటి తాటంకం ఒకలా ఉంటుంది, ఈ చెవికేమో కుండలం ఒకలా ఉంటుంది, స్వామివారు పెట్టుకునేవి. కాబట్టి అది ఆ దక్షిణామూర్తి స్వరూపం అంటే ఇద్దరిని కలిపి ఒకేసారి ఏకకాలంలో మనం కొలుస్తున్నట్టు అనమాట. నియమాలు ఏమీ లేవు ప్రత్యేకంగా. మీరు ఆరాధన చెయ్యాలి అనుకుంటే మామూలుగా నిత్య పూజలో ఎలాగైతే నిత్య పూజ చేసుకుంటారు కదా, దాంట్లో ఈ శ్లోకం చదువుకోండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అన్న శ్లోకాన్ని పట్టుకోండి. లేదండి మాకు దక్షిణామూర్తి స్తోత్రం అంతా కూడా వచ్చు అని అంటారా, దక్షిణామూర్తి స్తోత్రం 10 శ్లోకాలు ఉంటాయి. ఆ 10 శ్లోకాలు చదువుకుంటూ ఈ శ్లోకం కూడా దానికి చేర్చి చదువుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. మీకు దక్షిణామూర్తి స్తోత్రం ఉన్న లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వీలైతే మీకు అవసరం అనుకుంటే ఆ లింక్ ఓపెన్ చేసుకుని ఎలా చదవాలో నేర్చుకోండి. అందులోనూ ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ముసలివారు, మంచం మించి లేవలేకుండా వృద్ధులు ఉంటారు కదా, వయసు రీత్యా వృద్ధులు,
వాళ్ళు మంచం మీదే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాగ దండం పెట్టుకోవాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళ మంచానికి ఎదురుగుండగా వాళ్ళకి కనిపించేలాగా ఈ దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని పెట్టి ఆ దక్షిణామూర్తినే నిరంతరము చూస్తూ ఉండమని చెప్పండి చాలు. దక్షిణామూర్తి అనుకుంటే చాలు. ఆ చూస్తూ ఉంటే కూడా విపరీతమైనటువంటి మానసిక ప్రశాంతతతో పాటు మనకి ఏవైనా దోషాలు ఉంటే అవి కూడా పోతాయి. అలాగే జాతకంలో దోషాలు పోవాలి, మీకు విపరీతంగా తెలియకుండా బోల్డన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి అనుకోని చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏ పని చేసినా చికాకుగా ఉంటుంది, మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుందో మీకు అర్థం కాని స్థితిలో మీ జాతకం ఉంటుంది కదా. దానికి ఒకవేళ వేసిన జాతకం ఉంటే 4 వైపులా మళ్ళీ పసుపుబొట్టు పెట్టండి, ఇంతకుముందు పెట్టినా సరే పెట్టి అది దక్షిణామూర్తి పాదాల దగ్గర పెట్టి ఒక్కసారి అర్చన చేయించుకోండి. లేకపోతే అర్చన మీరు ఇంట్లో పూజా మందిరంలో ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టుకుని మీరు మామూలుగా నిత్య పూజలో ఒక పూజ చేసుకుని నమస్కారం చేసుకుని అలా వదిలేసండి ఆ కాగితాన్ని. దానివల్ల దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే రెక్టిఫై అవుతాయి. దక్షిణామూర్తికి ఉన్నటువంటి అమోఘమైన అపూర్వమైనటువంటి మహత్యం అదే. ఎలాంటి వాళ్ళకైనా సరే వాళ్ళని మృత్యువు నుంచి బయటపడేస్తారు. అంటే ఈ మృత్యు చేత హింస పడనివ్వడైన. అలాగే మనకున్నటువంటి అన్ని రకాల భయాల నుంచి, అన్ని రకాల దోషాల నుంచి మనల్ని కటాక్షిస్తారు. కానీ మనం చేయాల్సిందేంటి? స్వామి నన్ను కాపాడు, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు స్వామి అంటూ స్వామివారి యొక్క పాదాలను నిరంతరము మనసులో అనుకుంటూ ఆ శ్లోకాన్ని స్మరించుకోండి. స్తోత్రం రాకపోతే కనీసం 2 లైన్లు ఉన్నటువంటి ద్రవే సర్వలోకానం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అన్న శ్లోకాన్ని స్మరించుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.